అన్ని కులాలకి సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. దానికి నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ రాయలసీమ యువతను చూస్తుంటే చాలా సభల్లో చెప్తా ఉంటాను, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఒక కవి చెప్పిన మాటలు. నేను ఈ రోజున మీ ముందుకున్నానంటే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, దాదాపు 5వ తరగతి 12 ఏళ్ల వయసులో నేను దేశానికి ఏదో ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలని కలలు కనేవాడిని. ఎలాంటి కలలు కనేవాడిని అంటే, ఎలాంటి కలలు కనాలంటే జరుగుతున్న దోపిడీ వ్యవస్థను ప్రశ్నించాలి అని కలలు కనేవాడిని. వర్గ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యం కావాలని కలలు కనేవాడిని. తారతమ్యాలు లేని సమాజం కావాలని కలలు కనేవాడిని. అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలని కలలు కనేవాడిని. ఆ కలలు కను 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 ఆ కలలు కను. నీ కళ్ళను తొక్కుతూ నడుస్తున్న కలల్ని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఆ కలలే నన్ను ఈరోజు అలగడ్డలో మీ ముందు నిలబెట్టున్నాయి. ఆ కలలే రేపొద్దున రాయలసీమని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి విముక్తిని చేస్తాయి. ఆ కలలే విముక్తిని చేస్తాయి. ఆ కలలే రాయలసీమ ఎలాంటి నేల? రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకి, వర్గ రాజకీయాలకి పౌరుషం చచ్చిపోయంగా ఎదుర్కోవడానికి చెప్తున్నారు అన్నదమ్ములందరికీ. ఇది రాయలు ఏలిన నేల, ఇది విజయనగరం సామ్రాజ్యం ఉన్న నేల. ఇది విద్యాధరుడు ఎక్కడ కట్టాలి అంటే, మన సీమ ఒకప్పుడు కర్ణాటక దాకా ఉండేది. ఆ సీమ ఎలాంటి సీమ అంటే, వేట కుక్కలు కుందేళ్ళని వెనక్కి వస్తా ఉంటే, వేటాడుతుంటే కుందేళ్ళు ఎదురు తిరిగి వేట కుక్కల్ని తరిమి 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 కొట్టింది. అది రాయలసీమ నేల. పిరికితనంతో ఉండకండి. ధైర్యం ధైర్యం ధైర్యం. మార్పుకి ధైర్యం కావాలి. స్వేచ్ఛ కావాలంటే ధైర్యం కావాలి. అభివృద్ధి కావాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోసం నేను ముందు నిలబడున్నాను. మీరు కూడా నిలబడి ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి రాయలసీమ అభివృద్ధి కోసం నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు.